సంక్రాంతికి భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు రాబోతున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ల కాంబినేషన్ లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా మీద అంచనాలు అయితే ఉన్నాయి, కానీ ఆ అంచనాలు మరింతగా పెంచడానికి ఒక సాలిడ్ ట్రైలర్ అవసరం ఉండగా సినిమా అఫీషియల్ ట్రైలర్ ని ఇప్పుడు రిలీజ్ చేశారు. ట్రైలర్ రిలీజ్ కి ముందు వరకు సినిమా మీద ఎలాంటి అంచనాలు ఉన్నప్పటికీ ట్రైలర్ రిలీజ్ తర్వాత మాత్రం సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయనే చెప్పాలి. ఇప్పుడు ఒకప్పటి వింటేజ్ శంకర్ డైరెక్షన్ లో వచ్చే పొలిటికల్ అలాగే మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ ను తలపిస్తూ గేమ్ చేంజర్ ట్రైలర్ అవుట్ అండ్ అవుట్ మాస్ ర్యాంపేజ్ ను చూపించి మెప్పించింది. ప్రజల పక్షంలో నిలిచే నాయకుడిగా, పోలీస్ గా, కలెక్టర్ గా ఇలా డిఫరెంట్ గెటప్స్ తో రామ్ చరణ్ అదరగొట్టేశాడు ట్రైలర్ లో. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన గేమ్ చేంజర్ లో పెట్టిన ప్రతి పైసా కనిపించేలా ఎక్సలెంట్ విజువల్స్ తో ఓ రేంజ్ గ్రాండియర్ తో ట్రైలర్ ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. విజువల్స్ టాప్ నాచ్ అనిపించే విధంగా ఉండగా తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే అనిపించేలా ఉండటం ట్రైలర్ కి ఒక చిన్న మైనస్ పాయింట్. ఒకప్పటి శంకర్ మూవీస్ ట్రైలర్లతో పోల్చితే తమన్ ఆ రేంజ్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేకపోయాడు ట్రైలర్ వరకు. పొలిటికల్ ఫ్లేవర్ ఉన్నప్పటికీ కంప్లీట్ గా పక్కా కమర్షియల్ మూవీగా రాబోతున్న గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ తో సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఒక క్లారిటీ వచ్చేసింది. కరెక్ట్ ముఖ్యమంత్రి అయిన ఎస్జే సూర్యకు సిన్సియర్ కలెక్టర్ అయిన హీరోకి మధ్య జరిగే పోటీనే గేమ్ చేంజర్. ముఖ్యమంత్రిని ఒక సాధారణ కలెక్టర్ ఎలా అడ్డుకున్నాడు, అది తన లైఫ్ ను ఎలా టర్న్ చేసింది, ఆ తర్వాత కథ ఏమైంది అనేది సినిమా కథగా ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అవుట్ అండ్ అవుట్ శంకర్ మార్గ్ సీన్స్ అలాగే ఎలివేషన్స్ తో ఫాస్ట్ ఫేస్ స్క్రీన్ ప్లే తో ఉండబోతున్న గేమ్ చేంజర్ ట్రైలర్ ఇచ్చిన రేంజ్ కిక్ సినిమా కూడా ఇస్తే సంక్రాంతికి ఖచ్చితంగా బాక్సాఫీస్ జాతర ఖాయమని చెప్పవచ్చు. ఇక ట్రైలర్ 24 గంటల్లో ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి. మీరు సినిమా ట్రైలర్ ను చూసినట్లయితే మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.